హలో అండి, అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపు 1 గంటన్నర పాటు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ఉన్న కారణం బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చాను అని చెప్పుకోవడం కోసమా, లేదు రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడాలి కాబట్టి మాట్లాడటమా? ఎనివే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ మీద, రాష్ట్ర అప్పుల మీద ప్రధానంగా మాట్లాడారు. బడ్జెట్ మీద ఆయన చెప్పినటువంటి స్పీచ్ నిజానికి అసెంబ్లీలో మాట్లాడాలి. పులివెందుల ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడాలి. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత గంటన్నర టైం ఎవరుగా అంటే ఇచ్చిన టైంలో మాట్లాడగలగాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడనివ్వకపోతే అది కూడా జనం చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు గొంతు నొక్కేస్తున్నారని జనం భావిస్తారు. కానీ మాట్లాడే ప్రయత్నం అయితే చేయాలిగా. ప్రయత్నం లేకుండా ముందే ఒక కంక్లూజన్గా రావద్దుగా. అసెంబ్లీకి వెళ్ళి రాష్ట్ర బడ్జెట్ ఏంటి, అప్పులు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అప్పులు చేస్తుంది, చేసిన అప్పులు అప్పుడు ప్రభుత్వం దేనికి ఖర్చు పెట్టింది, ఇప్పుడు ప్రభుత్వం దేనికి ఖర్చు పెడుతుంది అనేది కనుక రాష్ట్ర అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తితే దానికి కూటమి నాయకులు ఏం సమాధానం చెప్తున్నారో కూడా జనం చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, వాళ్ళు లేరు, ఇది వన్ సైడు. రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ మీద, అక్కడ ఏనుండరు, అది వన్ సైడు. దీనివల్ల జనంలో కన్ఫ్యూజన్ ఏర్పడి తప్ప క్లారిటీ రాదు. ఇక్కడేమో కూటమి నాయకులు ఉండరు ఈ ప్రెస్ మీట్ దగ్గర, అక్కడేమో వైసీపీ వాళ్ళు ఉండరు రాష్ట్ర అసెంబ్లీలో. ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక చోట డిబేట్ జరిగితే కదా ఏది వాస్తవం అని ప్రజలకు తెలిసేది. ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకొని ఇలా చెప్తే ఏమర్థం అవుద్ది? అలా కాకుండా ఒక చోట డిబేట్ జరిగితే ఎవరి లెక్కలేంటి, ఎవరి డొక్కలేంటి ప్రజలు తెరుచుకుంటారు. ఇలా వన్ సైడ్గా ప్రెస్ మీట్ పెట్టుకొని మనకు కావాల్సిన జర్నలిస్టుని ముందు కూర్చోబెట్టుకొని దీనివల్ల ప్రయోజనం ఏముంటుంది? వైసీపీ కార్యకర్తలకి ఫీడింగ్ కోసం తప్ప. సో ఇంకోటి ఏంటంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు 2 పాయింట్లు లేవనెత్తారు. ఒకటి పథకాల గురించి, శ్రీశక్తి అండ్ నిరుద్యోగ వృత్తి, ఈ 2 పథకాలు అమలు చేయట్లేదు అనేది ఆయన లేవనెత్తిన పాయింట్. నిజానికి పథకాల గురించి పోరాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మాట్లాడటం తప్పు కాదు, మాట్లాడవచ్చు కూడా. ఈ బడ్జెట్లో ఈ 2 పథకాలకి కేటాయింపులు లేవు. ఈ 2 పథకాలు ఇంతవరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేయలేదు. నిజం అది. మహిళలకి నెలకి ఇస్తానన్నటువంటి డబ్బులు శ్రీశక్తి కింద ఇవ్వలేదు, ఇవ్వటం స్టార్ట్ చేయలేదు. నిరుద్యోగ వృత్తి స్టార్ట్ చేయలేదు. కాకపోతే కూటమి ఏం చెప్తుంది, మాకు 5 సంవత్సరాల సమయం ఉంది అని చెప్తుంది. గతంలో వైసీపీదే చెప్పేది, ఈ పథకం ఇంకా స్టార్ట్ చేయలేదు కదా అంటే సంవత్సరానికి 250 పెంచుతున్నది పెంచాను అని అడిగామనుకోండి, మాకు 5 సంవత్సరాల టైం ఉందండి, మీరు ఎందుకు కంగారు పెడతారు మమ్మల్ని అని వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదే సమాధానం కూటమి చెప్తుంది. ఇప్పుడు అడిగే హక్కు వైసీపీకి ఉందా? ఇక పైగా నిరుద్యోగ వృత్తి మీద కాదు, మేము ఉద్యోగాల మీద ఫోకస్ చేస్తున్నాం, ఉద్యోగాలు కల్పించినప్పుడు అసలు నిరుద్యోగ వృత్తి అవసరమే రాదు అనేది కూటమి చెప్తుంది. చూద్దాం. నిజానికి 5 సంవత్సరాల కాలంలో గనక ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కూటమిని కూడా క్వశ్చన్ చేయాలి. కానీ టైం ఉందని చెప్పుకున్నారు వాళ్ళు. శ్రీశక్తి పథకం అనేది చాలా పెద్ద పథకం, ఎక్కువ డబ్బులు కావాలి. ఇప్పుడు ఉన్న పథకాల్లో పెద్ద పథకం పింఛన్లు, అది ఇస్తున్నారు. పెంచిన పింఛన్లు ఇస్తున్నారు. అందరికీ 4,000, వికలాంగులకు 5,000 ఇస్తున్నారు. మిగతాది అన్నదాత సుఖీభావ స్టార్ట్ చేశారు, గ్యాస్ సిలిండర్ స్టార్ట్ చేశారు, ప్రీ బస్ స్టార్ట్ చేశారు, అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. ఇచ్చిన హామీలో కొన్ని అమలు చేయడం స్టార్ట్ చేశారు. నిజానికి తల్లికి వందనం, అది కూడా పెద్ద పథకం, అది కూడా స్టార్ట్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక 2 పథకాలు మాత్రం పెండింగ్లో ఉన్నాయి, దానికి టైం తీసుకుంటామని చెప్తున్నారు. మరి టైం తీసుకుంటా అంటే తప్ప ఎక్కడుంది? సో అది ఒక వర్షన్ అయితే. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్ ఏమవుతుంది ఏంటంటే, రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారని మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం రాష్ట్రానికి రావడంలా. మరోవైపు చూస్తే ఆయనకు విమానంతో పాటు హెలికాప్టరు, ఆయన కొడుకు విమానం, ఆ విమానంతో పాటు హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ఆయన స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారని మాట్లాడారు. ఇక్కడ కామెడీ ఏందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు పెట్టుకుంటున్నారబ్బా, ఆయన డబ్బులు ఆయన పెట్టుకుని తిరుగుతున్నారు, మీకేంటి నొప్పి అని అడగొచ్చు. ఇప్పుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు కదా, మా సొంత డబ్బులు పెట్టుకుని మేము ఫ్లైట్ తిరుగుతున్నాం, మేము ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుంటున్నామా, ప్రజల సొమ్మేమని వాడుతున్నామా? పవన్ కళ్యాణ్ గారు అయితే రామ్ చరణ్ గారి ఫ్లైట్ వాడుతున్నారట. దానికి అయ్యే ఖర్చు మొత్తం పవన్ కళ్యాణ్ గారే భరించుకుంటున్నారు, సినిమా నిర్మాతలను భరిస్తున్నారేమో. అది నా పర్సనల్ థింగ్ అంటున్నారు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అదే నారా లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు, నా పర్సనల్ డబ్బులతో నేను తిరుగుతున్నాను. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట వాడారు నారా లోకేష్ గారి గురించి, ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం
పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే, ప్రైవేట్ విమానాలే. క్రికెట్ మ్యాచ్ చూడటానికి కొలంబో పోవాలా, ఇక్కడ టీవీలో చూసి సరిపోదా అని, అది పర్సనల్ చాయిస్ కదా, ఎవరిష్టం వాళ్ళది కదా. మ్యాచ్ దగ్గరుండి చూడాలని కోరుకుంటుంది, అది చూడటం నేరం కాదు కదా. ఒకవేళ కొలంబో వెళ్ళటానికి, పర్సనల్ టూర్కి వెళ్ళటానికి ప్రభుత్వ డబ్బులు వాడారా, వాడితే చూపించాడు, తప్పు, అది తప్పు. ప్రజల డబ్బుతో కొలంబో వెళ్తే తప్పు క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం, కానీ ప్రజల డబ్బుతో కాకుండా వ్యక్తిగత డబ్బులతో వెళితే తప్పు కాదు కదా. ఒకవేళ ప్రజల డబ్బుతో వెళ్ళారనుకుంటే అది ఆధారం చూపించండి. కాకపోతే ఇక్కడ ఒక కొసమెరుపు ఏంటంటే, హెరిటేజ్ వివాదం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. హెరిటేజ్ మీద వైసీపీ గట్టిగా ట్రోలింగ్ చేయటం, గట్టిగా మాట్లాడటం చేస్తున్నారు సోషల్ మీడియాలో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వెళ్ళాయి, వైఎస్ భారతి గారికి నోటీసులు వెళ్ళాయి, తర్వాత సాక్షి మీడియాకు కూడా నోటీసులు వెళ్ళాయి. ఆధారం ఉంటే చూపించండి. ఎందుకంటే హెరిటేజ్కు బోలేబాబాకు, హెరిటేజ్కు ఇండాపూర్ డైరీకి సంబంధాలు పెడుతూ వైసీపీ నాయకులు గట్టిగా మాట్లాడారు కదా, దానికి హెరిటేజ్ వాళ్ళు నోటీసులు పంపించారు. వైసీపీ ఛానల్కి అంటే సాక్షి మీడియాకి పంపించారు, జగన్కి పంపించారు, భారతికి పంపించారు, భారతి గారికి, బొత్స గారికి పంపించారు, అందరికీ పంపించారు, భూమన కరుణాకర్ రెడ్డికి కూడా పంపించారు. సో వీళ్ళంతా ఇక ఆధారాలు లేక కామైపోయారా, నోటీసులకు భయపడ్డారా చూడాలి. కానీ మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు హెరిటేజ్ విషయం మీద మాట్లాడలేదు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, నేను వచ్చాను, నేను కూడా బడ్జెట్ మీద మాట్లాడతాను అంటానికి మాట్లాడినట్టు అనిపించింది తప్ప, నిజానికి దీన్ని అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీలో మాట్లాడితే ఈయన మాట్లాడేదానికి వాళ్ళ సమాధానం ఏంటి, వాళ్ళ సమాధానానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఏంటి, వీరిద్దరి మధ్య డిబేట్ జరిగితే జనం తేల్చుకుంటారు ఎవరు నిజం అనేది. అవునా కాదా? మీ కామెంట్ని జత చేయండి. థ్యాంక్ యూ.